అన్న నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? మేము రాయదుర్గం చెప్పండి. మన తెలంగాణకి 2 క్యాబినెట్ మినిస్ట్రీ పదవులు వచ్చాయి, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం ఉంది. మన తెలంగాణకు 2 క్యాబినెట్ పదవులు రావడం అన్నది ఒక చిన్న కార్పొరేటర్ స్థాయి నుంచి ఒక సెంట్రల్ మినిస్టర్ వరకు ఎదగడం అనేది చాలా ఆనందంగా ఉంది. మన బీజేపీతోనే ఎంతో సాధ్యమైంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అన్న మనిషి తలుచుకుంటే ఎంతవరకైనా పరిగెట్టగలడు, పరిగెట్టి ఎంతకైనా చేయగలడు. అది ఏదైనా మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా, ఏది కావాలన్నా ఈ రోజు నాడు ఎక్కడి నుంచి రోడ్లు కానీ, రీజనల్ రింగ్ రోడ్లు కానీ, అవుటర్ రింగ్ రోడ్లు కానీ, కొన్ని స్కూల్స్ కానీ, కొన్ని గ్యాస్ సిలిండర్లు ఇలాంటివి ఇవ్వడానికి కేంద్రం నుంచి చాలా సహకారం ఉంది. కొంతమంది జనాల్లోకి రీచ్ కాక, పబ్లిక్ తెలియక, ఇలాంటి అవగాహన లేక పబ్లిక్ కొంతమంది ఏముందంటే కొంతమంది రీచ్ చేయాలన్నమాట. మన కేంద్రం నుంచి ఏమేమి నిధులు వస్తున్నాయి, ఏమొస్తున్నాయి అన్ని కొంచెం రీచ్ చేస్తే బాగుంటుంది. పబ్లిక్లో అవగాహన పెరుగుతుంది, పబ్లిక్ కూడా స్పందిస్తా అని చెప్పేసి నా ఆలోచన. ఇంకోటి చూసుకుంటే తెలంగాణలో నెక్స్ట్ పదవి, తెలంగాణ అధ్యక్ష పదవి ఎవరికి రాబోతుంది అనుకుంటున్నారు? తెలంగాణ అధ్యక్ష పదవి వచ్చేసి మన ఈటలన్నకు వస్తే బాగుంటుంది. ఈటలన్న గట చిన్న కార్యకర్త నుంచి ఎదుక్కుంటూ వచ్చి మంచి రేంజ్కి వచ్చేసిండు. ప్లస్ ఇంకోటి అనేది మన తెలంగాణ ఉద్యమకారుడు, ఆయనకి ఇస్తే సంతోషం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బీసీ బిడ్డ కాబట్టి ఆయనకి ఇస్తారు ఖచ్చితంగా సంతోషం అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్ గారు ఎంపీగా గెలిచారు, రైట్? సో ఇంతకుముందు ఏమో మల్కాజ్గిరి నుంచి ఎంపీ రేవంత్ రెడ్డి గెలిచి సీఎం అయ్యారు. సో సార్ మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఈటల రాజేందర్ గెలిచి నెక్స్ట్ ఫ్యూచర్ లో బీజేపీ అధికారం రాబోతుంది, ఒకవేళ వస్తే ఈటల రాజేందర్ సీఎం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్న. పబ్లిక్ నిర్ణయిస్తాను, పబ్లిక్ ఎవరు కోటేయాలి, ఎవరు మంచి జరుగుతుంది, ఎవరి వల్ల మంచి జరుగుతుంది అని పబ్లిక్ నిర్ణయించేసి పబ్లికే ఎవరిని కుర్చీ మీద కూర్చోబెట్టాలని పబ్లిక్ నిర్ణయిస్తుంది. ఈ రోజు నాడు మనం ఏదో చెప్పడం కాదు, పబ్లిక్ నిర్ణయించి ఖచ్చితంగా సీఎం పదవి వరకు పంపిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నా పబ్లిక్ ని. సో నెక్స్ట్ ఫ్యూచర్ లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుంది అంటారా? 99% బీజేపీ రాబోతుంది. బీజేపీతోని తెలంగాణ అభివృద్ధికి చాలా అవసరము. చాలా పబ్లిక్ సహకరిస్తే ఖచ్చితంగా బీజేపీ వస్తుంది. కానీ బీజేపీ వస్తే హిందూ ముస్లిం లొల్లీలు కూడా ఎక్కువైతాయి అని చెప్పేసి అంటే ఎవరు చెప్పిరన్న హిందూ ముస్లిం లొల్లీలు అవుతాయని చెప్పేసి? మనం ఒక స్టేట్ లో చూసిన, అక్కడ ఒక 1000 ఓట్లు ఉంటే దాంట్లో 600 ఓట్లు ముస్లిం ఉన్నాయి. ముస్లిం మాత్రమే ఓటింగ్ చేసేసి ఓట్లు వేసారు. అది హిందువులు కరెక్ట్ అయ్యారన్న. హిందూ ముస్లిం గొడవలు అయితే అని చెప్పేసి మామూలు పబ్లిక్ తెలియక లేనిపోని అబండాలు పుట్టించేసి పబ్లిక్ లో అది చేస్తున్నారు. అది కాదు, మనకు కావాల్సిన దేశం బాగుపడడం కోసం చేసే ప్రయత్నం మోడీ సారు, బీజేపీ ప్రభుత్వం. హిందూ ముస్లిం గొడవలు పెట్టాలి అది చేయాలని కాదు. ఈరోజు మైనార్టీ వాళ్ళకు ఉన్నారు, ఎంతో ఒక జీవో తీసుకొచ్చేసిండు. ఇవన్నీ తీసుకొచ్చేసి హిందూ ముస్లిం అనుకుంటే అలాంటి ఉండదు. దేశం బాగు కోసమే నరేంద్ర మోడీ గారు మరో జన్మెత్తి వచ్చిన కారణ జన్ముడు అని చెప్పేసి నేను అంటున్నా.